శ్రీనివాస సేవా సంఘం అని పేరుకే కానీ కార్యక్రమానంతా నిర్వహించేటటువంటి శ్రీధర్ గారు. వారి యొక్క ఉత్సాహంతో, ప్రోత్సాహంతో, శ్రద్ధతో ఇంతమంది మీరందరూ కలిసి ప్రతిరోజు ఉదయము సాయంకాలము రాముడి సన్నిధానాన్ని అనుభవిస్తూ 108 దినాల యజ్ఞాన్ని మీరు చేస్తున్నారు. శ్రీరామ యజ్ఞం ఈవేళ 107వ రోజట. రేపు దీనికి బహుశా పారాయణ కార్యక్రమం పూర్తవుతుంది కాబోలు. దాని తర్వాత మరొక 3 దినాల కార్యక్రమాన్ని నిర్వహించుకుని పట్టాభిషేకంతో దీన్ని సుసంపన్నం చేసుకోబోతున్నారు అని ఒక అరుణ గారు రోజులో 4 మెయిల్స్ పెట్టుకుంటారు. ఒక్కొక్కసారి దిగుతూను, ఒక్కొక్కసారి కసురుతూను, ఒక్కొక్కసారి మరొక శ్రీధర్ గారు చేసేటటువంటి కార్యక్రమాల యొక్క ఉన్నతిని కాంక్షిస్తూ ఇటు ధార్మికమైన సేవలు, అటు సామాజికమైన సేవలు చక్కగా చేసేటటువంటి, చేశాననే గర్వం లేకుండా చేసేటటువంటి ఒక మంచి మనస్సు కలిగిన వ్యక్తి కనుక అలాంటి ఒక మనస్సుని మనం మంగళాశాసనం చేయడం బాగుంటుంది అనేటటువంటి ఒక సంకల్పంతో వారు మన సేవా సంఘానికి సంబంధించినటువంటి భక్త బృందాలు కూడా చాలాసార్లు అడిగి అయినా ఇలాంటి కార్యక్రమాలకు ఎవరో పిలవడం ఏమిటి, మనం రావడం ఏమిటి, అనాభూత అధ్వరం లక్ష్యత అని ఒక నియమం ఉంది. దైవ కార్యాలకు ఎవరు పిలవక్కర్లేదు. ఇంట్లో పెళ్ళిళ్ళు, పేరెంటాలు అంటే ఎవరైనా పిలవాలి. కానీ దైవికమైన ఒక కార్యక్రమం జరిగితే, అందులో యజ్ఞాలు, యాగాలు లాంటివి జరిగితే, ఇట్లాంటి ఒక సమాజ హితకరమైనటువంటి ఒక కార్యక్రమం జరిగితే దానికి ఎవరు పిలవాల్సిన అవసరం లేదు. దానికి ఎవరికి వాళ్ళే వెళ్ళాలి అని తెలుసును కానీ వెళ్ళబుద్ధవు. దాన్ని ఆడిచి మీరందరూ ప్రతిరోజు ప్రొద్దున ఇక్కడ పారాయణ చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజు మీరు పారాయణ